కేసీఆర్ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. మరి ఈరోజు మనకు ప్రభుత్వ విధానాలకు చేస్తున్న కార్యక్రమాలకు నిరసనగా LRS కి సంబంధించి ఏదైతే మాట ఇచ్చిందో మాట తప్పుతుందో కాబట్టి దాన్ని వాళ్ళ గుర్తు చేయడం కోసం ఆ మాట నిలబెట్టుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ మనం ఈరోజు గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ BRS KTR గారి ఆదేశాల మేరకు గౌరవ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మనం విశ్వనా ఒకసారి జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. అందరికీ నమస్కారం. మరి ఈరోజు గౌరవ కేసీఆర్ గారి పిలుపు మేరకు LRS పై ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారికి, సోములన్న గారికి, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ లావణ్యారెడ్డి గారికి, MPP యమున గారికి, అదేవిధంగా అంజన్న గారికి, మున్సిపల్ చైర్పర్సన్ చంద్రపాల్ గారికి గ్యారంటీ ఇచ్చారు అంటారు. డిసెంబర్ 9వ డేట్ నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తాం రాసి పెట్టుకోండి అన్నారు. ఏమైంది? డిసెంబర్ 9 ఇంకా రాలే వాళ్ళకు, ఇంకా డిసెంబర్ 9 అనేది వాళ్ళకి ఇంకా రాలే. మొన్న జనవరికి పెన్షన్లు ప్రతి నెల ఫస్ట్గా వేస్తామన్నారు. పెన్షన్లు జనవరి ఆయనతో కొట్టిరు. జనవరిలో పెన్షన్లు వల్లే పెద్ద మనుషులు అడుగుని తెలుస్తుంది. జనవరిలో పెద్ద మనుషుల వల్లే ఒక నెల స్కిప్ చేసి పడేసారు. ఆ పేరుతో ఈ పేరుతోనే అటెనక వెనక ముందన్నారు. ఆయన నెల రోజులు ఒక నెల పెన్షన్లే రాలే. మా మహాలక్ష్మి స్కీమ్ మా అక్క చెల్లెలకు అయితే అప్పుడు 2500 వస్తున్నాయంటే ఎవరికైనా అనిపిస్తుంది 2500 రూపాయలు నెలకి ఇస్తుండ్రు కదా, సరే ఓసారి చూద్దాం, మా కేసీఆర్ మంచిగా ఉన్నాడు, అన్ని మంచి పనులు చేస్తాడు కానీ 2500 ఇస్తారు కదా చూద్దామని చెప్పేసి మహాలక్ష్మి స్కీమ్ నమ్మితే ఏది మీ మహాలక్ష్మి స్కీము ఎక్కడున్నది? అంటే ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చే పరిస్థితులు లేరు. రైతు బంధు రైతులైతే వాళ్ళ కష్టం చూడలేక గౌరవ కేసీఆర్ గారు మిషన్ కాకిత ద్వారా చెరువులు మంచిగా వేసి చుక్క ఒడిసి పట్టి ఆ చెరువులను మంచిగా వేసి నీళ్ళిచ్చి, కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళిచ్చి, రైతు బంధు కూడా రైతులకు పెట్టుబడికి అప్పుల పాలు కావద్దని చెప్పి ఎకరానికి 5,000 రూపాయలు ఇస్తే మేము 15,000 ఇస్తాం, మేము 20,000 ఇస్తాం, మేము 30,000 ఇస్తాం అని మాట ఇచ్చి ఎలక్షన్లు ఏరు దాటదాకా ఓడమల్లప్ప, ఏరు దాటంగానే ఓడమల్లప్ప దాకా తెప్పను దాటిచ్చిన తెప్పని తగలబెట్టే రకం లెక్క మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరూ కూడా ఈ విధంగా ప్రజలను మోసం చేస్తా ఉన్నారు. రూపం ప్రజల మంచిగా ఉంటేనే ప్రజల ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాల్సిందే. నిలబెట్టుకోకపోతే ప్రజల పక్షాన్ని నిలబెడతాం. మాకు ధర్నాలు కొత్త కాదు, ఈ రాష్ట్ర రోకలు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు. 2001లో జెండా పట్టినప్పుడే డిసైడ్ చేసుకొని వచ్చినాం. ప్రజల పక్షాన్ని నిలబెడతాం. ప్రజలకి ఏ హామీ ఇచ్చినామో ఆ హామీ నెరవేరుస్తామన్నాం. తెలంగాణ చేస్తామని చెప్పినాం, తెలంగాణ తెచ్చి ప్రజల చేతిలో పెట్టినాం. అభివృద్ధి చేస్తామన్నాం, జిల్లాలు ఏర్పాటు చేసి అభివృద్ధి చేసినాం, నీళ్ళు ఇస్తామన్నాం, ఇచ్చినాం. రేపు రాబోయే కాలంలో కూడా ప్రతిపక్షంలో కూర్చున్నప్పటికీ కూడా ప్రజల తీర్పును శిరసావహిస్తాం. తప్పకుండా ప్రతిపక్ష పాత్ర పోషిస్తాం. ప్రతి హామీని అమలయ్యేంత వరకు కూడా ఊరుకునే ప్రసక్తి లేదు. ఆశామాషలు తీసుకోం, మేము ప్రజల పక్షాన నిలబడతాం. ఇప్పటికే ప్రజలందరూ కూడా అంటా ఉన్నారు, అమ్మ రైతు బంధు వల్లే ఏమన్నా చెయ్యండి. మంత్రులు మాట్లాడితే కాయమే కూడా ఒకరికి ఒకరు పొంతలు లేకుండా మాట్లాడడం జరుగుతూ ఉంది. మరి వాళ్ళను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. ఎన్ని మాటలు మార్చిండ్రు? మెదక్కు సంబంధించి మనం 50 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు మంజూరు చేసిపోతే అటే కాకెత్తుకుపోయింది. మిగతా రామాయణపేటకి 25 కోట్లు ఇస్తే అవి కూడా అయిపోయినాయి. గతంలో TUFIDs ద్వారా 25 కోట్లు ఇస్తే మొత్తం ఎమ్మెల్యే గారు మొత్తం మార్చేసిండ్రు. ఉన్నాయా? ఉన్నాయి. అవి కూడా ఉన్నాయా? మొత్తం మార్చేసిండ్రు. ఏం వర్కులు పెడుతుందో మా కౌన్సిలర్లను బెదిరించడే ఉన్నది. ఇక్కడ పరిస్థితి ఇది. అట్లనే గ్రామాలకు ఇచ్చిన 15 లక్షలు కథమైపోయినాయి. మనం డిమాండ్ చేసి మనం ఇచ్చిన మెడికల్ కాలేజ్ మనం డిమాండ్ చేసినాం. ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజ్ మెదక్ రావాల్సిందే. రాకపోతే ఊకోము, తప్పకుండా వెంట పడతాం. మాకు మెడికల్ కాలేజ్ కావాలంటే జర వచ్చినట్టుందో మరి చేస్తారు, వచ్చినట్టు రానట్టు డ్రామానైతే ఆడుతుండ్రు. రాకపోతే మాత్రం ఊరుకునే ప్రసక్తి లేదు. అది కేసీఆర్ గారు ఇచ్చిన మెడికల్ కాలేజ్. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఇస్తే అది కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. కేసీఆర్ మెదక్ జిల్లా కోసం స్పెషల్ గా ఇచ్చిండ్రు. కేసీఆర్ జిల్లా ఏర్పాటు చేసిండ్రు. కేసీఆర్ రైలుకు 180 కోట్లు ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు రోడ్లు ఇచ్చిండ్రు, కలెక్టరేట్ ఇచ్చిండ్రు, కేసీఆర్ గారు జిల్లాను ఏర్పాటు చేసిండ్రు. ఇదంతా కూడా కేసీఆర్ గారు అభివృద్ధి. 4 చెక్ డ్యామ్లు ఇచ్చినాం, హల్దీవాగులకు నీళ్లు ఇచ్చినాం, గణపురం ఆనకట్టకు నీళ్లు ఇచ్చినాం. అన్ని రకాల అభివృద్ధి జరిగింది కేసీఆర్ వాళ్ళని. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కౌన్సిలర్లను బెదిరించడం వాళ్ళని బెదిరించడం కాదు. 25 కోట్లు TUFIDs యాజ్ ఇట్ ఈస్ గా
ఏ వర్క్స్ అయితే మనం ఇంపార్టెంట్ అని పెట్టినామో ఆ వర్క్స్ యాజ్ ఇట్ ఈజ్ చేయాలి. లేదంటే కొత్త వర్కులు తీసుకురండి, కొత్త పైసలు తీసుకురండి, కొత్త పైసలు తీసుకొచ్చి అభివృద్ధి చేయండి. కానీ మాకున్న పైసలు మా కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చి నేను సంతకాలు పెట్టిన కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చేసి మేము కాంగ్రెస్ పార్టీ ఇస్తుందంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు వచ్చే దాంట్లో ఇప్పుడు మీరు పెట్టండి, మీరు పెట్టంటే మేము అభ్యంతరం చెప్తలేము. మీరు కళ్యాణ లక్ష్మి చెక్కులతో పాటు తులం బంగారం ఇవ్వండి. కరెంట్ బిల్లు 200 యూనిట్లు మాఫీ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఇంటికి 200 యూనిట్లు మాఫీ చేయాల్సి. గులాబీ జెండా చేతపట్టి 14 సంవత్సరాలు పోరాటం చేసి సావు నోట్లో తలబెట్టి తెలంగాణ తీసుకొచ్చిన తెలంగాణను అన్ని రంగాలలో కూడా అభివృద్ధి పథంలో నడిపించి దేశంలోనే నెంబర్ 1 స్థానంలో తెలంగాణ నిలిపిన గౌరవ కేసీఆర్ గారు మరి మళ్ళీ ప్రజల కోసం ప్రతిపక్షంలో కూడా ప్రజల పక్షాన నిలిచి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ఎండగట్టడం కోసం ధర్నా కార్యక్రమం ఇవ్వడం జరిగింది. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పటికీ ఇక్కడ మన అధిష్టానమే ప్రజల గురించి వాళ్ళకి ఏ కార్యక్రమాలు బాగుంటారో ఆ కార్యక్రమాలు తీసుకొని ముందుకు జరిగింది. కాంగ్రెస్ పార్టీ మన ఎన్నికలలో ఎట్లాగూ గెలవము, మాకు 15 సంవత్సరాల నుండి అధికారంలో లేము, ఏది మాట్లాడచ్చు, అధికారంలోకి వచ్చేది ఉందా అనే ఉద్దేశం కొద్దీ ఇష్టమున్న హామీలు, అమలు కాని హామీలు, ఏది దొరికితే అదే, ఏది నోటికి వస్తే అదే అన్ని హామీలను కూడా ఇవ్వడం జరిగింది ప్రజలకు. ఏమి ఇస్తున్నాము, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత బడ్జెట్ కావాలి, మరి ఎన్ని పైసలు కావాలి, మనకి ఎంత బడ్జెట్ ఉంది అని ఉన్నోళ్ళకి ఎవరికైనా తెలుస్తాయి కదా. రాష్ట్ర పరిపాలన వ్యవస్థలో భాగస్వామ్యం వాళ్ళు ఎవరు లేరు. అందులో ఉన్నప్పటికీ కూడా ఆర్థిక విధానాలను పట్టించుకోని వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఆర్థిక భారం ప్రభుత్వంలో ఆర్థికంగా ఎంత బడ్జెట్ ఉంటుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, ఏ హామీ అమలు నోచుకుంటుంది, ఏ హామీ నోచుకోదు, ప్రజలకు ఏది అత్యవసరం, ప్రజలకు ఏది ప్రధానమైనది, ప్రజలకు ఏది బాగుంటుందనే ఆలోచన లేదు. ఇది ఇస్తే ప్రజలకు నచ్చుతుందా కూడా తెలియదు. కానీ ఏది ప్రజల దగ్గరికి లేదని ఒక్కరి దగ్గరికి డిమాండ్ వచ్చిన ఇద్దరికి ఎల్ఆర్ఎస్ గురించి రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండ్రు? కేసీఆర్ సార్ ఎల్ఆర్ఎస్ పెట్టిండ్రు. 25,44,000 అప్లికేషన్స్ వస్తే 2 నెలల టైం ఇచ్చి ఆగస్టు నుండి అక్టోబర్ 2 నెలల టైం ఇచ్చి అప్లికేషన్ తీసుకుంటే 25 లక్షల మంది సార్ కొంచెం ఫీజు అయినా కడతాం, మాకు రెగ్యులరైజ్ చేయండి అని చెప్పేసి వాళ్ళ కోరిక మేరకు 25,44,000 అప్లికేషన్స్ తీసుకొని పెడితే అప్పుడు ఏమన్నారు, ఒక్కొక్కరు కట్టొద్దు అన్నారు, ఒకరు పీడిస్తున్నారు అన్నారు, ఒకరు ఎల్ఆర్ఎస్ రద్దు అన్నారు, ఒకరు బీఆర్ఎస్ రద్దు అన్నారు, ఎల్ఆర్ఎస్ రద్దు అన్నారు. ఏకంగా ముఖ్యమంత్రి గారైతే రేవంత్ రెడ్డి గారైతే కేసీఆర్ గారు ఎంఆర్ఎస్ కూడా చేస్తారని, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ స్కీమ్ కూడా పెడతారని మాట్లాడిండు. మరి ఇవాళ నువ్వేం చేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు? మీరేం చేస్తుంది? ఇప్పుడు ఎల్ఆర్ఎస్ 31 లోపల కట్టపోతే కట్టుందని చెప్పేసి మళ్ళీ నోటీస్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి అప్లికేషన్ ఇచ్చి పెట్టుకున్న వాళ్ళందరికీ డబ్బులు కట్టించుకుంటున్నారు కదా. మరి ఎందుకు రద్దు చేస్తామని మాట ఇచ్చిన ఆమె ఏమైంది? అందుకే ఈ రోజు ధర్నా, అందుకే ఈ రోజు ఆమె నెరవేరేంత వరకు ఎట్టి పరిస్థితిలో ఎల్ఆర్ఎస్ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. ఎల్ఆర్ఎస్ కు డబ్బులు కట్టించుకుంటే ఊపుకునే ప్రసక్తే లేదు. ఎక్కడ డిమాండ్ వచ్చిన డిమాండ్ ఓకే 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 అని నోటికి వచ్చిన హామీలు ఇచ్చి అవి కూడా 100 రోజుల్లో అమలు చేస్తాం, డిసెంబర్ 9 నాడు అమలు చేస్తాం, అధికారంలోకి రాగానే అమలు చేస్తాం, వాళ్ళకి శాతగానే మేము చేస్తాం అనుకొని వచ్చిండ్రు. మరి ఏది మీ అమలు సంగతి ఎక్కడ పోయింది? మీ హామీల అమలు ఎక్కడా? ఒక్కటన్నా హామీ అమలు చేసిన గ్యారంటీలు 6 గ్యారంటీలని ఓ గ్యారంటీ కార్డు ఇస్తాం, గడప గడపకు గ్యారంటీ ఇస్తాం అన్నారు. మీ గ్యారంటీ గంగల కలుస్తుంది. ఒక్కటి కూడా సరైన రీతిలో అమలు చేసే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ లేదు. కనీసం ఒక్కరికొక్కరికి పొంతన లేదు. ఎల్ఆర్ఎస్ పై నిరసన కార్యక్రమం ఈరోజు మెదక్ పట్టణంలో మెదక్ నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. పద్మాదేవేంద్ర రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో రేపు మా పార్టీ అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ ఎత్తేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇచ్చిన మాట తప్పి ఇవాళ 420 హామీలలో ఇదొక హామీ. వారి వల్ల ఎల్ఆర్ఎస్ కు డబ్బులు కట్టమని చెప్పి 31 లోపల డబ్బులు కట్టమని జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇవాళ దాంతో ఎల్ఆర్ఎస్ పై 20,000 కోట్ల రూపాయలు సామాన్య ప్రజల నుంచి నిరుపేదల నుంచి డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచనతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి దానికి నిరసనగానే ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ పెడతామంటే కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏమో కోర్టు పోతాడు, నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు, ఆ రోజు సీతక్క మాట్లాడతాడు, బట్టి విక్రమార్క మాట్లాడతాడు, నిరుపేదలైన పేదల దగ్గర వసూలు చేస్తారా అని చెప్తారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే
20,000 కోట్లు దండుకోవడానికి ఇదొక ఎత్తుగడ. కాబట్టి మనకు గ్రామాలలో చెప్పండి, ప్రతి కార్యకర్త కూడా అందరికీ చేరవలసిన విషయం ఏంటంటే మనం ఎల్ఆర్ఎస్ కట్టవలసిన అవసరం లేదు. తప్పకుండా వాళ్ళు దిగొచ్చే వరకు మనం బీఆర్ఎస్ పార్టీ తరఫున ఉద్యమాలు చేస్తూనే ఉందామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ 6 గ్యారెంటీలు అని చెప్తా ఉన్నారు. మహాలక్ష్మి స్కీమ్ అయితే లేనే లేదు, రైతు బంధు ఇంతవరకు పడలేదు. ఇవాళ గ్రామాలలో చూసాక మహాలక్ష్మి ఎప్పుడు వస్తుందని చెప్పి మా మహిళా సోదరి మనలు ఎదురు చూస్తా ఉన్నారు. ఇలా గ్యాస్ సిలిండర్ కు ఫుల్ అమౌంట్ పెట్టి 1,200 పెట్టి సిలిండర్ తెచ్చుకుంటే తర్వాత రియంబర్స్మెంట్ బ్యాంక్ లో జమ చేస్తామని చెప్తా ఉన్నారు. ఇవాళ బస్సు విషయం అయితే అందరూ చెప్పారు, బస్సులు తగ్గిస్తే ఆడేళ్ళు కొట్టుకుంటారు, కనీసం డ్రైవర్ కండక్టర్ దిగి పారిపోయే పరిస్థితి ఉంది. ఇవాళ బస్సు విషయం చూసినట్టయితే నెరవేరాలంటే మన స్టేట్ బడ్జెట్ కాదు, పక్క స్టేట్ బడ్జెట్ అయినా సరిపోతుంది. 2 స్టేట్ల బడ్జెట్ అయినా సరిపోయే హామీలు ఏం కావు. ఇవి అమలయ్యేటి కావు. ఇక ముందు మనం తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉండి ధర్నాలు, రస్తారోకోలు, స్ట్రైకులు చేయాల్సి వస్తుంది. ఓ పర్మనెంట్ ఏంటో 200-300 కుర్చీలు చెప్పేమని చెప్పి పద్మమ్మ కూడా చెప్తా ఉన్నా. ఈ ధర్నా చౌక్ను అప్పుడు నేను పార్టీ అధ్యక్షుడు కాంగ్రెస్ ఉన్నప్పుడే ధర్నా చౌక్ చేసాం. ఇప్పుడు ఇది మాకు బాగా ఉపయోగపడేటట్టుంది. తప్పకుండా మా ప్రజాక్షేత్రంలో ఉందాం. త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో నోటిఫికేషన్ రాబోతా ఉంది. ఎంపీ అభ్యర్థిగా ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం కలిసి తప్పకుండా భారీ మెజార్టీతో మెలకెళ్తామని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. కార్యకర్తలు ఎప్పుడూ ఔదార్యపడాల్సిన అవసరం లేదు. మన పద్మమ్మ గారు కూడా సుమారు ఒక 5-6 వేల ఓట్లతోటే ఓడిపోవడం జరిగింది. 10,000 అంటే 5,000 మనం పెడితే గెలిచేవాళ్ళం. మీకు కానీ మాకు కానీ అందరికీ అతి విశ్వాసం. మన కోర్ కార్డు ఎక్కడైతే మంచిగా పండుకున్నాం, బ్రహ్మాండంగా 11 గెలుస్తుంటే నేను ఒక్కరిని చేయకపోతే ఏమవుతుంది, నువ్వు ఒక్కరిని చేయకపోతే ఏమైతే అనుకుంటూ ఈ దానికి వచ్చింది. కాబట్టి రేపు రాబోయే ఎలక్షన్లలో తప్పకుండా అందరం కష్టపడదాం. అందరం కష్టపడి సరే బంపర్ మెజార్టీని మెదక్కెళ్ళిస్తే వాళ్ళకు కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము తప్పు చేస్తున్నాం, కొంచెం బుద్ధి వస్తుంది. నేను కొంచెం వీడియోలో చూస్తా, కళ్యాణ్ చెక్కించుకుంటూ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నాం, ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇస్తున్నాం అని చెప్తా ఉన్నారు కొంతమంది నాయకులు. అవన్నీ పాత చెప్పులు. కాంగ్రెస్ వాడి తెంబడి తులం బంగారం కూడా ఇవ్వాలి కదా. కాంగ్రెస్ వాడితే తులం బంగారం కూడా ఎదిగేయాలి. మరి తులం బంగారం ఏంటే ఏదో కాకెట్ చెప్పానా, లేకపోతే వాడు ఇస్తుంటే మనం అడ్డుపడమా? కాబట్టి వెబ్బి కావు. రేపు ఎంపీ ఎలక్షన్లలో మహిళలే తిరగబడతారు. ఏ ఒక్క నాయకుడు వచ్చి కూడా ఇవాళ గ్రామాలలో ప్రచారం చేసే పరిస్థితి లేదు. ఎవరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 10 సంవత్సరాలు వాళ్ళకి అపోజిషన్ కొట్లాడినా మీతో పాటు ఇంకో 5 సంవత్సరాలు కొట్లాడడానికి నేను కూడా రెడీ ఉన్నా. ఎవరు ఆశ్చర్యపడకండి. రేపు ఎంపీ ఎలక్షన్లు అయిపోయింది, మీ ఎన్నికలు వస్తాయి. మీ కష్ట సుఖాలలో పాలు పంచుకుంటాం, మీతో పాటు అడుగులు అడిగేస్తాం. మీరు మేము అందరం కలిసి ఇంకొక 5 సంవత్సరాలు కానీ మన కేసీఆర్ చెప్పినప్పుడు ముందు పోతే పీడమే, ఒకవేళ పోకపోతే 5 సంవత్సరాల్లో కూడా ప్రజాక్షేత్రంలో ఉందాం. మీతో పాటు మేము అందరం కలిసి పనిచేస్తామని తెలియజేసుకుంటూ ఈ రోజు ఎల్ఆర్ఎస్ గతంలో మనకు 2 ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు పట్టణాల్లో ఉన్న ప్రజలకు, అదేవిధంగా కొద్ది మండలాల్లో ఉన్న ప్రజలకు చాలా రోజుల నుంచి పట్టాలు లేవు, వాళ్ళకు వెసులుబాటు కల్పించాలని 5869 జీవో ద్వారా, అదేవిధంగా ఎల్ఆర్ఎస్ ద్వారా వాళ్ళకి ఒక మంచి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం ప్రజల నుంచి దోసుకొని డబ్బులు తీసుకొని వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. మేము అధికారంలోకి వచ్చినట్టయితే ఎల్ఆర్ఎస్ కి ఫీజు లేకుండా చేస్తాం, గతంలో కట్టిన వాటిని అన్నిటి కూడా రద్దు చేస్తాం, మీరు ₹1 కట్టొద్దని ఆ రోజు ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం మాటిచ్చింది. ఈ రోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం నిన్ననే తీసుకొచ్చి ఎల్ఆర్ఎస్ ఏవైతే పెండింగ్ వాటికి అన్నిటికీ డబ్బులు కట్టాలని చెప్తుంది. మీరు ఏదైతే హామీ ఇచ్చిండ్రో ఎల్ఆర్ఎస్ కి ₹1 డబ్బు లేకుండా యథావిధంగా వాటికి రెగ్యులరైజ్ చేస్తామన్నారో అదే విధంగా రెగ్యులరైజ్ చేయాలి. ఒకవేళ పక్షంలో ప్రజల పక్షం నుండి ఖచ్చితంత వరకైనా మేము పోరాడతామని చెప్పి ఈ రోజు మీ అందరికీ కూడా తెలియదు. కార్యకర్తలుగా నిలిచొద్దు, అధికారం ఒకసారి ఉండకపోవచ్చు కానీ ప్రపక్షాన ఉండి పనిచేసేది కేవలం కాంగ్రెస్ పార్టీ. అందరూ కూడా మీ స్థాయిలో ఖచ్చితంగా గట్టిగా పనిచేసి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మెదక్ నుంచి మన సత్తా అని చెప్పి మీ అందరికుంటూ ఎవరు ఇచ్చిన వేదికలకి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై కేవలం ఒక 3 నెలల లోపలనే ఈ రోజు మళ్ళీ రోడ్డు పైకి వచ్చి ప్రభుత్వం నిలయాల్సిన పరిస్థితి మళ్ళీ ఏర్పడింది. టీఆర్ఎస్ గద్దె నుంచి అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని చెప్పాలో అన్ని చెప్పి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తెల్లారి నుంచి ఒక్క హామీ కూడా వాళ్ళు నిలబెట్టుకున్న పాపాన పోవట్లేదు. గెలిచిన విలక్షణమే వచ్చే ఫస్ట్ పెన్షన్ 4,000 పెన్షన్ ఇస్తామన్నారు. 3 నెలలు అయింది, ఇప్పటివరకు 4,000 పెన్షన్ లేదు. గెలిచిన వెంటనే అందరి ఖాతాల్లో 15,000 రైతు బంధు మున్సిపాలిటీస్ కార్పొరేషన్ తెలియడం జరిగింది. మరి ఎన్నికల్లోనేమో హామీ ఇవ్వడం, ఎన్నికలలోనే మర్చిపోవడం అనేది సాధారణంగా మరి కాంగ్రెస్ పార్టీలో అలవాటు. అది ఈరోజు ఏం చేస్తా ఉన్నారు, డబ్బులు కట్టండి
మీ ల్యాండ్ అంతా కూడా రెగ్యులర్ చేసుకోండి అంటున్నారు. దాదాపు 20,000 కోట్ల రూపాయల ఆదాయానికి ఈరోజు వాళ్ళు స్కెచ్ వేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఏదైతే ఉచిత హామీలు ఎన్ని ఇవ్వడం జరిగిందో, ప్రజలకు ఏమేం కల్పిస్తామన్నారో అవన్నీ లోన్ తీసుకోండి 2 లక్షలు, వెంటనే నేను 2 లక్షలు ముఖ్యమంత్రి కావాలనే మాఫ్ చేస్తాను. అది లేదు. రైతు బంధు లేదు. రైతు బీమాకు ఇప్పటికీ కూడా స్పష్టత లేదు. రైతు బీమా ఉంటుందా ఉండదా అనే దానికి కూడా స్పష్టత లేదు. అంటే రైతుల మీదనే ఈ రకంగా కానీ మండల పార్టీ అధ్యక్షులు కానీ, సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, పేరున టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. పోయిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అమలు కాని హామీలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వాన్ని నిర్వహించాలని కూడా మనం అందరం కూడా తప్పకుండా పోరాటం చేయాలని మీ అందరికీ చేస్తూ జై తెలంగాణ. మాట్లాడుతున్నాను.